Hi friends, now we are going to see ఇప్పుడు మనం చేపల వేపుడు ఎలా చేస్తారో చూద్దాం. చేపల వేపుడు చేయడంలో మా వదిన స్పెషలిస్ట్. నేను హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో ఉన్న మాటూరు అనే గ్రామానికి వచ్చాను. అది మా సొంత గ్రామం. అయితే ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మా వదిన సూపర్గా చేస్తుంది చేపల ఫ్రై. చూద్దాం. చేపలు కొంచెం పెద్దవిగా ఉండటం వలన మా వదిన వాటిని కట్ చేస్తుంది. చేపలు ఫ్రై చేయటంలో మా వదిన స్పెషలిస్ట్. ఇప్పుడు ఆంధ్ర వచ్చిన మా వదిన చేతి చేప ఫ్రై తినకుండా హైదరాబాద్ రాము. సూపర్గా చేస్తుంది. పీసెస్ చాలా పెద్దవిగా ఉన్నాయి, అందుకని చిన్నవిగా కట్ చేస్తూ ఉంది. అయితే వీటికి ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు కలుపుతారు వీటికి. ఇది మా వదిన చేస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసి వాటిని శుభ్రంగా కలుపుతారు. ఉప్పు వేసి శుభ్రంగా కలుపుతారు. తర్వాత కారం కలుపుతారు. చూడండి, సూపర్గా చేస్తుంది మా వదిన వేపుడు. ఉప్పు వేసింది చూడండి. తర్వాత కారం వేస్తారు. ఇదంతా అలా పెట్టేసి ఏం చేస్తారు, కలుపుతారు నీట్గా. చక్కగా మొత్తాన్ని కలిపేస్తారు అన్నమాట. నీట్గా కలుపుతారు. హలో, చాలా నీట్గా కలుపుతారు. చూడండి, ఒక పక్క గోంగూర పచ్చడి కోసం గోంగూర పచ్చడి మన మామూలుగా అయితే మిక్సీ వేస్తారు. ఇక్కడ అలా కాకుండా రోట్లో నూరుతున్నారు. రోట్లో నూరితే చాలా రుచి వస్తుంది గోంగూర పచ్చడి. చాలా రుచి వచ్చింది గోంగూర పచ్చడి. రోట్లో నూరడం వల్ల చాలా రుచి వస్తుంది. చక్కగా రుబ్బుతున్నారు. అది గోంగూర చట్నీ. మన సైడ్ పుండుకూర చట్నీ అంటారండి హైదరాబాద్లో. ఇప్పుడు చూడండి, మా వదిన మళ్ళీ మసాలా యాడ్ చేస్తుంది. మసాలా యాడ్ చేసి నీట్గా మసాలా ముక్కలకి పట్టేటట్లుగా చక్కగా నీట్గా మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టుగా చేస్తారన్నమాట. చూడండి, చాలా నీట్గా ఇప్పుడు అది కలుపుతుంది మా వదిన కలుపుతుంది. చూడండి, మా వదిన నీట్గా కలుపుతుంది. మసాలా ముందు ముక్కలకి పట్టాలి. ముక్కలకి పట్టినాక అప్పుడు వాటిని నూనెలో వేసి ఫ్రై చేస్తే మధురంగా ఉంటాయి చేప ముక్కలు టేస్ట్. మా వదిన చేపని వేపుడు చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. చేసిందంటే సూపర్, అందులో డౌట్ లేదు. సూపర్గా వండుతుందన్నమాట. ఇప్పుడు మనం సూపర్గా వండబోయే చేప ముక్కని ఒకదాన్ని వేపుడు జరిగిన తర్వాత టేస్ట్ చేయబోతున్నాం.
నూనె కొంచెం కొద్దిగా నూనె యాడ్ చేస్తారండి కొంచెం. వాటిలో మసాలా కలిపి కారం, మసాలా, ఉప్పు ఇవన్నీ కలుపుతారు. అవి కలవాలంటే శుభ్రంగా నీట్గా కలవాలంటే ఒక 4-5 స్పూన్ల నూనె వేస్తారు దాంట్లో. అప్పుడు అవి నీట్గా మిక్స్ అవుతాయి. ఆ మిక్స్ అయిన ముక్కలు ఫ్రై చేయడానికి అనుకూలంగా ఉంటాయి. మిక్స్ అయిన ముక్కలు ఫ్రై చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయన్నమాట. చూడండి, మా వదిన ఇంకా మిక్సింగ్ చేస్తూనే ఉంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేను ఆంధ్రాలో మా మామయ్య వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్ర రావటం జరిగింది. ఇప్పుడు ఆంధ్రాలో మా సొంత ఊర్లో ఉన్నాను. మాతూరు అనే ప్రకాశం జిల్లా మాతూరు అనే సొంత ఊర్లో ఉన్నాను. ఇప్పుడు ఒక పక్క గోంగూర పచ్చడికి కావలసినటువంటి చిన్నులపాయలు, ఉప్పు వేసి రోట్లో దంచుతున్నారు. సాధారణంగా మనం హైదరాబాద్లో ఏం చేస్తామండి, గోంగూర పచ్చడిని పుండుకూర అంటాం కదా, పుండుకూర పచ్చడి. దాన్ని మిక్సీలో వేసి మిక్సీ చేస్తాం. దానివల్ల టేస్ట్ రాదు. కానీ ఇక్కడ రోట్లో నూరటం వల్ల అమోఘమైన టేస్ట్ వస్తుంది. సూపర్గా ఉంటుంది. ఎర్ర గోంగూర అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, సూపర్ టేస్ట్ అండి. అదిగో మా వదిన, ఇంకొక వదిన వేస్తుంది, మా చెల్లి దంచుతుంది. ఇప్పుడు మళ్ళీ మా వదిన దగ్గరకు వద్దాం. ఇంకొక వదిన, మా సొంత వదిన, ఆమెమో మా పెదనాన్న కొడుకు భార్య, ఆమె కూడా వదినేను. ఫేస్ చూపించట్లేదులే, కానీ మా చెల్లి అయితే గోంగూర పచ్చడి నూరుతుంది, మా వదిన అయితే గోంగూర చట్నీ రోట్లో వేస్తుంది. మా సొంత వదిన ఇక్కడ కలుపుతుంది. ఇంకా ఎంతసేపు కలుపుతారండి? అయిపోయిందంట. వదినా ఇంకెంతసేపు కలుపుతావు? కలపటం అయిపోయిందంట. ఇక తిరిగి ఏం చేస్తారు, నూనెలో వేయటమే మిగిలింది. ధనియాల పొడి కూడా వేయాలంటండి. ఏంటి, ఏం వేయాలి? ధనియాల పొడి, కార్న్ఫ్లోర్, లైట్గా కార్న్ఫ్లోర్ అవి వేయాలండి. వేసి 2-3 అవర్స్ వాటిని కదలకుండా అలానే ఉంచుతారు. నీట్గా అలానే ఉంచిన తర్వాత అవి బాగా మసాలా అంతా దానికి పడుతుంది. ఆ తర్వాత వాటిని ఇప్పుడే నూనెలో వేయకుండా ఒక 2 అవర్స్ వేస్తారు. 2 అవర్స్ వాటిని అలానే ఉంచుతారు. ఆ తర్వాత మసాలా పడుతుంది. ఇంకా అన్నీ వేసిన ధనియాల పొడి, కార్న్ఫ్లవర్ అన్నీ నీట్గా చేప ముక్కలకి పడుతుంది. అప్పుడు మిగిలినది తరువాత చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మా వదిన దానికి కార్న్ ఫ్లోర్ కలుపుతుందండి. మీకు తెలుసా కార్న్ ఫ్లోర్ కలుపుతారండి? ధనియాల పొడి, కార్న్ ఫ్లోర్ కూడా కలిపితే దానికి చాలా టేస్ట్ వస్తుంది. మీకు తెలుసు కదండి. ఇప్పుడు కార్న్ ఫ్లోరు, ధనియాల పొడి కలిపిన తరువాత వీటిని కొంచెం సేపు అలా ఉంచినప్పుడు చాలా టేస్ట్ వస్తుందండి దీనికి. అది కార్న్ ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోర్ కలుపుతున్నారు చూడండి. మా వదిన కార్న్ ఫ్లోర్ కలిపేసి వాటిని చేస్తున్నారు చూడండి. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసేస్తారు. బాగా కలిపినప్పుడు ఇవన్నీ బాగా చేప ముక్కలకి పట్టి సూపర్ టేస్ట్ వస్తుందండి. చేపల కూర చేయాలంటే మా సైడ్, ఆంధ్ర సైడేనండి సూపర్గా చేస్తారు. ఎందుకంటే మాకు సీ కోస్ట్ చాలా దగ్గర కదండి. అందుకని చేపలు కూర చేయాలంటే మా సైడేనండి. మీకు ఒక విషయం తెలుసండి, మనకు హైదరాబాద్లో లభించే చేపలన్నీ ఆంధ్ర నుంచేనండి వచ్చేది. ఆంధ్ర నుంచి హైదరాబాదు మనకు వస్తాయండి చేపలు. బాగా కలుపుతుంది మా వదిన. ధనియాల పొడి, కార్న్ఫ్లేక్స్ పొడి కలుపుతుంది అన్నమాట.
కలిపినప్పుడు వాటికి విపరీతమైన టేస్ట్ వస్తుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అంత టేస్ట్ వస్తుందండి, మామూలు టేస్ట్ కాదు, సూపర్ టేస్ట్. ఇప్పుడు మా వదిన ధనియాల పొడి తీసుకుందండి. ఇప్పుడు అది యాడ్ చేస్తూ ఉంది దానికి. అదంతా ఇప్పుడు మళ్ళీ ధనియాల పొడి కూడా మిక్స్ చేయాలండి. ధనియాల పొడిని శుభ్రంగా ఆ చేప ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా మా వదిన దాన్ని కలుపుతుందండి. చూడండి, చాలా చాలా నీట్గా కలుపుతుంది. ముక్క చిదిరిపోకుండా నీట్గా ధనియాల పొడి కలపడంలో మా వదిన స్పెషలిస్ట్ అండి. మేము ఎప్పుడు ఆంధ్ర మాతూరు వచ్చినా సరే మా వదిన చేతి చేప ఫ్రై తినకుండా హైదరాబాద్ పోయేదే లేదండి, పోయే ప్రసక్తే లేదండి. నీట్గా కలుపుతుంది, చూడండి, నీట్గా కలుపుతుంది. ఇంకెంత సమయం పట్టింది వదినా? అయిపోయిందా? ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తారు వాటిని? నిమ్మకాయ కూడా పిండుతున్నారా? చూడండి, నిమ్మకాయ కూడా పిండితే సూపర్ టేస్ట్, మామూలు టేస్ట్ రాదు అసలు. సూపర్ టేస్ట్ వస్తుందండి. దానికి తగినంత మాత్రమే కలపాలండి. ఎక్కువ కలిపితే మళ్ళా టేస్ట్ మారిపోతుంది. దానికి తగినంత కలిపితేనే దానికి సూపర్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఒక మినిమం 1 గంట లేదా 1 అవర్ లేదా 1.5 అవర్ వాటిని అలానే ఉంచి ఆ తర్వాత నూనెలో వేస్తుంటే ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఇప్పుడే ముక్క నోట్లో పెట్టుకోలేనంత అనిపిస్తుంది. చూడండి, సూపర్గా ఉంటుందండి. కలపటం అయిపోయిందా వదినా? అయిపోయిందా కలపటం? ఓకే, ఇప్పుడు అలా పెట్టి 1 గంట పెడతారా? అలానే 1 గంట ఉంచుతారా? అలానే 1 అవర్ ఉంచేస్తారంట. ఓకే, తర్వాత షూట్ చేద్దామండి. చాలా చక్కగా వేయించిన ముక్కలు ఉన్నాయి ఇక్కడ. వేయించిన ముక్కలు ఎంత బాగా ఉన్నాయో చూస్తారా? ఈ వేయించిన ముక్కలే ఇలానే అన్ని ముక్కలు కూడా, ఇక్కడున్న అన్ని ముక్కలను కూడా బాండీలో వేస్తారు. ఈ ముక్కలన్నీ కూడా వేయిస్తారనమాట. వేయించిన తర్వాత మళ్ళీ ఆ ముక్కలు ఎలా ఉంటాయో ఒకసారి ఫోటో తీసుకుందామా ఫ్రెండ్స్? ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ముక్కలు వేయించిన తర్వాత ముక్కలు వేయించిన తర్వాత ఇలాగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నాకు తెలిసిన విషయమే. సో మా వదిన అంటే 1 by 1 మా మిస్సెస్ వేపుతూ ఉంది. మా మిస్సెస్ వేపిన ముక్కలు ఇలా ఉంటాయి. ఇక వీటిని హ్యాపీగా తినవచ్చు.